ఏదైనా జాబ్ ట్రైల్ అండి? రిటర్న్ టెస్ట్ అటెండ్ అయ్యారా? కరెక్ట్. మీరు చాలా షార్ప్ అండి. ఎగ్జామ్ అనగానే మీరు భలే గెస్ చేశారు. ఎగ్జామ్ కోసం మీరు చాలా కష్టపడి నైట్ అండ్ డే ప్రిపేర్ అయినట్టున్నారు. మీకెలా తెలుసు? మీ కళ్ళే చెప్తున్నాయి. మీ నీరసం, నడవలేనితనం, మీ కళ్ళ కింద గుంటలు. ఎగ్జామ్ బాగా రాశారా? చాలా బాగా రాశానండి. మామూలు ప్రిపరేషనా? చాలా కష్టపడ్డాను. మాల్ ప్రాక్టీస్ టెక్నిక్స్ అన్నీ వాడుకున్నాను. మీరు చాలా అంబిషియస్ అనుకుంటా. కరెక్ట్ అండి. మీరు నన్ను కరెక్ట్ గా గెస్ చేస్తున్నారు. సో మీరు ఇంటెలిజెంట్, హెల్త్ కాన్షియస్, అంబిషియస్. మీరు గ్యారంటీగా ఎగ్జామ్ పాస్ అవుతారు, మంచి జాబ్ సంపాదిస్తారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వామ్మో, ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తే ఇంకెన్న అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో ఏమో. అవతల పెళ్లి కొడుకు విషయం వయసు ఏం చేసిందో ఏమో. ఏమండి ఏమండి, ఒకసారి కారపండి. ఎక్కడ? ఇక్కడే ఇక్కడే. ఇక్కడ ఎందుకండి? మా ఇల్లు పక్కనే, దిగి నేను వెళ్ళిపోతాను. దగ్గరలో ఇళ్ళేం లేవే. షార్ట్ కట్ లో వెళ్తే వస్తుంది. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. యా, బాయ్. సంథింగ్ స్పెషల్. ఏంటో. ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూత సుతల కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. ఇది అన్నగారి డైలాగు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి గారి డైలాగ్ అండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. తట్టుకోలేవు, మాడిపోతావు. ఇది బాలయ్య బాబు గారిది. నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది. ఇది ఎవరి డైలాగో చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు. హే యా, కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్. అగ్ని 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 అగ్ని. చాలు చాలు చాలు. ఫ్లో ఆపద్దు మేడం. నా టాలెంట్ చూడండి, ప్రోత్సహించండి. 100 ప్రైజులు, 10 అవార్డులు. నేనేం ప్రొడ్యూసర్ని కాదు. అయినా ఈ బట్టి పట్టి డైలాగులు చెప్పడం కాదు. క్యారెక్టర్ ప్రకారం ప్రాక్టికల్ గా యాక్ట్ చేయాలి అంతే. జీవించేస్తాను మేడం, చూడండి. మా చెల్లికి బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి. ఎరగదీస్తాను మేడం. అవసరం లేదు, నటిస్తే చాలు. మీ వాట్సాప్ నంబర్ చెప్పండి. మీకు నా చెల్లి ఫోటో, మీరు చేయాల్సిన క్యారెక్టర్ డీటెయిల్స్ పంపించాను, చూడండి. వచ్చింది మేడం. ఇందులో ఉన్న దాని ప్రకారం మా చెల్లెలు చెప్పినట్టు చేస్తే చాలు. నా రెమ్యునరేషన్ గురించి మేనేజర్ కి చెప్పారుగా? పర్ఫెక్ట్ గా చెయ్యి, 100 ఎక్కువ ఇస్తాను. అయ్యో, ఇక చూస్తారు కదా మేడం, మీరే శభాష్ అంటారు. సరే సరే, ఆ అడ్రస్ కి వెళ్ళండి. ఓకే మేడం, బాయ్. వైషు ఎవరినో పంపిస్తానంది, వాడు ఇంకా రాలేదేంటి?
చెప్పవే. ఏంటి చెప్పేది? వాడెవరినో పంపిస్తానన్నావు, ఇంకా ఎవ్వరూ రాలేదేంటి? ప్రతిదానికి తొందరేనా? అతను ఇప్పుడే బయలుదేరాడు. ఈలోగా నీకిష్టమైనవి తిని ప్రశాంతంగా కూర్చో, వచ్చేస్తాడు. ఏం చేయాలో వివరంగా చెప్పానులే. సరే అయితే. ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎలానో ఏంటో. మామ్ రిజర్వ్ చేశానని చెప్పిన టేబుల్ ఇదే కదా? సాయంత్రం వెళ్ళి వర్షాన్ని హర్ష రెస్టారెంట్లో కలు. సరోజా ఆంటీ కూతురుతో ఏం మాట్లాడాలి? వేరే ఏముంటుంది? ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి. నా అభిప్రాయాలు నేను ఫ్రాంక్గా చెప్పడమే, తనని ఫ్రాంక్గా చెప్పమని అడగడమే, అంతే కదా? లైఫ్ పార్ట్నర్ అవ్వబోయే వాళ్ళ మధ్య ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్స్ ఉండకూడదు. అన్నీ నచ్చితేనే ఓకే, నచ్చకపోతే నాట్ ఓకే. మిథున్ గారు, మిథున్, నో, దిస్ ఈజ్ నాట్ ద టైం. నేను వచ్చిన పని వేరు, తనేదన్నా ఇంపార్టెంట్ పని మీద వచ్చి ఉండొచ్చు కదా. తర్వాత పలకరిద్దాం. ఏంటి చూస్తున్నావు? మిథున నేనే నేనే ఎస్. వీళ్ళు ఫ్రెండ్సా లేకపోతే పెయిరా? ఎవరైతే నాకేంటి? మీరు వైష్ణవి గారు మీ వివరాలు ఇచ్చి పంపించారండి. అలాగా, వివరాలన్నీ చెప్పింది కదా, గుర్తున్నాయా? ఆర్టిస్ట్ నండి, మర్చిపోవడం ఉండదు. ఆర్టిస్టా? చాలా సింపుల్ క్యారెక్టర్ కదండి. జస్ట్ మీ బాయ్ ఫ్రెండ్ లా నటించి మీకొచ్చిన పెళ్లి సంబంధం చెడగొట్టాలి, అంతే కదా? బాయ్ ఫ్రెండ్ పోస్ట్ కి 100% న్యాయం చేస్తాను. నేను పెళ్లి సంబంధం కోసం అమ్మాయిని చూడడానికి వస్తే తను ఏకంగా సంబంధం చెడగొట్టుకోవడానికి వచ్చిందా? ఎంత ధైర్యం! అలాగే ఉండాలి. తన అంబిషన్స్ తనవి, ఎందుకు ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వాలి? గుడ్ డెసిషన్. సరే, అతను రాగానే నా భుజం మీద చెయ్యి వేసి, ఏంటి ఇలా భుజం మీద చేయవేలా? పిచ్చి ఆలోచనలు పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రావుతాయి. వాడొచ్చినప్పుడు చేస్తే చాలు. జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. చూడు, ఐఎమ్ మిథునాస్ బాయ్ ఫ్రెండ్, వీఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్పు, అంతే. చిన్న డైలాగే, చిటికలో చెప్పేస్తా. సరే,
అందాక బుద్ధిగా కూర్చో. ఆ, ఆ, అలాగే. జస్ట్ ఇప్పుడే వస్తాను. టెన్షన్ క్లియర్ అవుతుంది. హాయ్ మిథున. హాయ్. నేను మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు నచ్చారు అని చెప్పాను, కానీ మీరే ఎందుకు డిలే చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకే ఫైనల్గా మిమ్మల్ని చూసి నా ఒపీనియన్ చెప్పి మీ ఒపీనియన్ తెలుసుకుందామని వచ్చాను. నేను మీకు విషయం చెప్పాలనే వచ్చాను. ఏంటది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రీజన్? నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. వాట్? లవ్ లో ఉన్నారా? లేదు, నేను నమ్మను. మీరిలా అంటారనే తనని రమ్మన్నాను. వచ్చారా? 2 minutes వచ్చేస్తారు. నిజంగా లవ్ లో ఉందా లేక నేను నచ్చకేలా చెప్తుందా? ఎలా చెప్దాం? హాయ్, ఐఎమ్ మిథునస్ బాయ్ ఫ్రెండ్. వీఆర్ గోయింగ్ టు మ్యారీ. మరీ కమెడియన్లో చెప్పాను. ఇంకా మంచిగా చెప్పాలి. ఎలా చెప్పాలి? హాయ్, ఐఎమ్ మిథునస్ బాయ్ ఫ్రెండ్. వీఆర్ గోయింగ్ టు మ్యారీ. కొంచెం స్టాండర్డ్గా చెప్తాం. ఎస్, కమాన్, ఫనీ, యూ కెన్ డూ ఇట్. హాయ్, ఐఎమ్ మిథునస్ బాయ్ ఫ్రెండ్. వీఆర్ గోయింగ్ టు మ్యారీ. అయ్యో బాబోయ్, ఎంత బాగొచ్చిందో. ఇంత న్యాచురల్ యాక్టింగ్ ఎవరికి రాదంతే. ఎస్, లెట్స్ గో. ఇదేంటి? ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఏమైంది? ఎవరు లాక్ చేశారు? అమ్మో, టైం అయిపోతుంది. ఏడండి మీ బాయ్ ఫ్రెండ్? అప్పుడు మీ సిస్టర్ అంతా నిజమే చెప్తామన్నారు, ఇప్పుడు మీరు అబద్ధం చెప్తున్నారు. లేదండి, వచ్చేస్తున్నారు. నేను చెప్పేది నిజం. కాసేపు వెయిట్ చేయండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ డోర్ తీయండి. అయ్యో పాపయ్, తను వెళ్ళిపోతుందేమో. డోర్ ఓపెన్ చేయండి. ఎక్కడండి మీ బాయ్ ఫ్రెండ్? హాయ్. Hi, I'm Midhuna's boyfriend. I'm Midhuna's boyfriend. I'm Midhuna's boyfriend. I'm Midhuna's boyfriend. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ మాట నిజం కావాలి. తథాస్తు దేవతల్లారా, దీవించండి. ఇదేంటి? ఇతను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటున్నాడు. మరి నన్నెందుకు కలుస్తానన్నాడు? ఛీ, ఈ కాలం కుర్రాలంతా ఇంతే. ఇంట్లో ఇల్లాలు, బయట ప్రియురాలు. ఏం సార్, మా ప్రేమ పెళ్ళి
మీకేమైనా అభ్యంతరమా? నో దేనికైనా అదృష్టం ఉండాలి. యు ఆర్ లక్కీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ పేరు చాలా బాగుంది. తారిక్ గారు మీరేంటిక్కడ? మీరు వచ్చినప్పుడే నేను మిమ్మల్ని చూశాను. తర్వాత మీరు వచ్చిన విషయం అర్థమైంది. పళ్ళు రాలుతాయి అనగానే అతను పారిపోయినట్టున్నాడు. అతని ప్రశ్నలు, మీ టెన్షన్ చూడలేక ఇలా చేయాల్సి వచ్చింది. చేతులు వేసినందుకు ఐఎమ్ సారీ. అవి జీవితాంతం అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సారీ ఎందుకు చెప్తారు? ప్రతిసారి నన్ను టైం కాదుకుంటున్నారు. సారీ ఎందుకండి? అవును, అసలు మీరు ఈ పెళ్లిని ఎందుకు చెడగొట్టాలనుకున్నారు? ఆ, నా మనసులో మీరున్నారు. నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పను? బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనేది మీ అంబిషన్ కదా? మీ కళ అర్థమైందా? అవునండి. మీ అంబిషన్ మంచిదైనప్పుడు మీరు అనుకున్నదే జరుగుతుందండి. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. ఎవరైనా ఉన్నారా? డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి. రేయ్, ఎవడరా బాత్రూమ్ డోర్ లాక్ చేసింది? నాకు తెలియదు సార్. ఎందుకు వస్తారేంటో. అయ్య బాబోయ్, టైం అయిపోతుంది. ఛీ. హాయ్, దిస్ ఈజ్ మిథునాస్ బాయ్ ఫ్రెండ్. హలో, ఈ సీన్ షూట్ అయి చాలా సేపు అయింది. నీ వేషం కట్, నువ్వు అవుట్. అదేంటి, నేను లేకుండా సీన్ ఎలా అవుతుంది? అయిపోయిందిరా బాబు, వెళ్ళు. వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. అసలు క్యారెక్టరే సీన్ లోకి వచ్చింది. సీన్ పర్ఫెక్ట్ గా వచ్చింది. మరి నా రెమ్యునరేషన్? నో యాక్టింగ్, నో రెమ్యునరేషన్. వెళ్ళు. నేను యాక్ట్ చేశాను కదా, మరి నాకు రెమ్యూనరేషన్? యాక్టింగ్ ఏంటి? యాక్చువల్ గా క్యారెక్టర్ ఇలా దొరికింది. నేనే మీ రెమ్యునరేషన్. రెమ్యునరేషనా? మీకేం కావాలి? ఏమొద్దు, అకేషన్ సెలబ్రేషన్ అంతే. చిన్న ఐస్ క్రీమ్ పార్టీ. ఓకే, కూర్చోండి. ఈ అమ్మాయి ఏంటి ఇంకా రాలేదు? చంత చేరిసేరా తీరా ప్రాయం చెయ్యి చాచి కోరుతుంది సాయం. మీ అంబిషన్ కోసం మీ పెళ్లి సంబంధం చెడగొట్టుకున్నారు. ఆ ధైర్యం నాకు చాలా నచ్చింది. ఐ లైక్ యూ. ఐ లైక్ యూ. అబ్బా,
అమ్మో ఏంటి మళ్ళీ నేల మీద పడుకున్నారు? లేవండి, లేవండి ముందు. చెప్పింది విని వదిలేయటమేనా? పాటించాలని లేదా? చూడండి, చెప్పినట్టు వినకపోతే మీకు నాకు చెడ్డ పేరు వస్తుంది. మార్పు రాకపోతే ఇంటిల్లిపాది బాధపడతారు. శ్రద్ధగా విని చక్కగా పాటించకపోతే మీ అన్నయ్యకు చెప్పాల్సి వస్తుంది. చూడు బుల్లెమ్మా, నువ్వేదో పాఠాలు చెప్పేదానికి వచ్చినావు, చెప్పేసి వెళ్ళిపో. అంతేగానే నా అలవాట్లు మార్చాలని చూసి నన్ను ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది అనుకుంటే మార్పు రాదు.